నమస్తే. 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అందరు విద్యార్థులతో పాటు దసరా సెలవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు గురువులకు దూరం అయ్యారు. మరి వాళ్ళని ఎవరు పరిశీలించాలి? వాళ్ళు ఇంట్లో చదువుతూ రాస్తూ కనిపిస్తున్నారా అనే విషయాన్ని తల్లి కానీ తండ్రి కానీ, వీరిద్దరు కాకపోతే మామయ్య, లేకపోతే అక్క, పిన్ని, వీరందరూ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే కదా. చదువు రాకపోయినా పర్వాలేదు నాయన, తల్లి, మేము చదువుకోకపోవడం వల్ల కష్టాలు పాలయ్యాం. నాకు అప్పుడు చిన్నప్పుడు అమ్మన్న మాట జ్ఞాపకం, మా ఊర్లో వాళ్ళన్న మాట, మేము చదువుకోకపోవడం వల్ల మూర్ఖులం అయిపోయాం రా, మీరైనా చదువుకుంటారా. చదువుకోకపోతే మూర్ఖులు అవుతారు, చదువుకుంటే తెలివైన వాళ్ళు అవుతారు. అంతే, చదువుకో మాట చిన్న మాటే కానీ ఆ పిల్లల మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆ వయస్సులో మీకు నాకు తెలియని విషయం ఏముంది, ఆ వయసులో వాళ్ళకి ఆనందం కావాలి, సంతోషంగా స్నేహితులతో గడపాలి. లేదు అంతకంటే మించిపోయిన ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్, సెల్ ఫోన్, టీవీ, వీడియో గేమ్లు, ఫ్రీ ఫైర్ అంట, ఇంకా ఫ్రెండ్స్తో సుత్తేయడం. ఏం సుత్తేస్తారో మనకు తెలియదు. ఇలాగా వాళ్ళు ఏమైనా చేసినట్టయితే వాళ్ళ పట్లకు మీకు బాధ్యత ఉంది. ఇంకా వాళ్ళు ఉద్యోగానికి అందొచ్చేటటువంటి వయసుకు, మీ పరిభాషలో చెప్పాలంటే పలకబారిన పండు. తర్వాత ఏమవుతుంది? పలకబారిన తర్వాత పండుగ మారుతుంది కదా. అంటే ఫలం అందొస్తుంది, మన చేతికి అందొస్తున్నటువంటి బిడ్డలు కరెక్ట్గా 9 సంవత్సరాలు